ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు. ఈ దినమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యం సెలవిస్తుంది. భయపడకము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఆయన రక్తం పెట్టి మనల్ని కొని ఉన్నాడు. ఆయన మన కొరకై సిలువ యాగంలో బలియాగమై మనల్ని కొరకు మన పాపములన్నీ ఆయన మీద మోయించుకొని ఉన్నాడు. ఇక అందుకే మన ప్రభు అయిన యేసు సెలవిస్తున్నాడు, నీ పాపములను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఇక భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, ఆయన తన రక్తంతో కొని ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన తండ్రి వారు మనల్ని విమోచించి ఉన్నాడు. మనం మోయవలసిన సిలువ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మోసి ఉన్నాడు. మన పాప భారములన్నీ ఆయన మోసి ఉన్నాడు. ఇక మన పాపం తీసివేసి ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు. ఇక మన ప్రభు అయిన దేవుని వాక్యం సెలవిస్తుంది, మన భయపడకము ప్రియ సహోదరి సహోదరుడా, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, ఇక నీవు నా సొత్తు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన తన రక్తంతో తన స్వహస్తాలతో మనల్ని కొనిగి ఉన్నాడు కనుక మనం ఆయన సొత్తై ఉన్నాము. ఆయన సొత్తైన ప్రజలుగా ఈ దినమున మనం ఉన్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి తప్ప ఈ లోకంలో ఎవ్వరికి కూడా మన మీద అధికారం లేదు. ఏ దుష్టునికి ఎక్కడ కూడా వాడిని చోటు ఇవ్వకుండా ఆ దుష్టుని త్రొక్కివేసి ఆ సిలువలో వాడిని పూర్తిగా ఓడించి వేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెలుపునందించి ఉన్నాడు మన కొరకు. ఈ దినమున నేను ఒంటరి వాడనయ్యా, నేను ఒంటరి దాననయ్యా, నాకు ఎవరు లేరు ప్రభువా, నీవే నాకు ఆధారమని నీవు అని ఉంటే, ఇక ఈ దినమున నేను ఒంటరి దానయ్యా, నేను ఒంటరి వాడనయ్యా అని నీవు అనుకుంటున్నావు ప్రియ సహోదరి సహోదరుడా. ఇక అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బలమైన వాగ్దానంతో ఈ దినమున మనతో మాట్లాడుచున్నాడు. ఈ ఉదయకాల సమయమున తన వాగ్దానంతో మనతో మాట్లాడుచున్నాను. భయపడకము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనకు ఎవరున్నా ఎవరు లేకున్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు. మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టని దేవుడు. ఎందుకంటే మనం ఆయన సొత్తైన వారము. ఆయన మనల్ని పేరు బట్టి పిలిచి ఉన్నాడు గనక ఇక ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు. ఇంతగా మన కొరకు చేసిన మన యేసుని మనమైన విడిచిపెడతామేమో, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఎన్నటికి కూడా మనల్ని విడిచిపెట్టకుండా, మనం ఆయనని మరచిపోయి వెళ్ళినా కానీ ఆయన మనల్ని మరవకుండా ఆయన మనల్ని ఎడబాయకుండా ప్రతి క్షణమున ఆయన కనురెప్పవలే మనల్ని కాచుకు ఉన్నాడు. ఆయన కనురెప్పవలే ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడండి. మరి ఇంతగా మన కొరకు చేసిన యేసయ్య మన ఒంటరితనంలో కూడా ఆయన తోడై నిలిచి ఆయన మనకు అండగా నిలిచిన మన ప్రభు అయిన యేసయ్యకి స్తుతి కలుగునాక, ఆయన కృతజ్ఞతాస్తుతులు. మరి ఒంటరి సమయంలో ఒంటరి పయనంలో ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనకు అండగా నిలిచి ఉన్నాడండి. మరి అట్టి గొప్ప దేవుణ్ణి మనమైనా విడిచిపెట్టి వెళ్ళిపోతామేమో, మనమే వేరే పనిలో ఉన్నాం ప్రభువా, మేము బిజీ ప్రభు అంటామేమో, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నెన్నో కొనుకడు నిద్రపోడు మన కొరకు ఆయన మనల్ని చూస్తూ మనల్ని కాపాడుతూ ఉండే దేవుడు. ప్రతి క్షణం ఏ అపాయం లేకుండా ఆయన మనల్ని క్షేమంగా దరి చేర్చే దేవుడు అండి. మరి ఇట్టి గొప్ప దేవునికి మనం ఏమిచ్చినా రుణం తీర్చలేము. మరి ఇంత మంచి అయిన గొప్ప దేవునికి మనం దూరమే ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా.
మరి మనం ఆయనను విడిచిపెట్టినా కానీ ఆయన మనల్ని విడువని దేవుడు, ఇటు గొప్ప దేవుడు. మరి మనం ఆయనను మర్చిపోయి విడిచిపోయి ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా. మరి ఈ దినంన ఈ క్షణంన మన తప్పులను ఒప్పుకొని ఆయన దరిచేరి మరలా ఆయన స్తుతించి భాగ్యం గలవారిగా ఉంటుముగాక. ఆమేన్. మహోన్నతుడైన దేవానికి వందనములు ప్రభువా. అవును తండ్రి, నువ్వు మా కొరకు ఎన్నో చేసి ఉన్నావు ప్రభువా. మా కష్టంలో నష్టంలో నీ తోడే ఉన్నావు నైనా. మా ఒంటరి పయనంలోనైనా నీ తోడునిచ్చి ఉన్నావు నైనా. అవును తండ్రి, ఎక్కడ కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన. నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఉన్నామేమో, మేమందరం మిమ్మల్ని విడిచిపెట్టి మరచిపోయి ఉన్నామేమో, మమ్మల్ని క్షమించు ప్రభువా. మేము ఒప్పుకొంచున్నాం నాయన యేసయ్య. మా తప్పులను మేము ఒప్పుకొంచున్నాం తండ్రి. వాటిని ఒప్పుకొని మేము విడిచిపెట్టుచున్నాం ప్రభు. అవును తండ్రి యేసయ్య, ఇక నీతో గడిపినైనా యేసయ్య కోల్పోయిన మొదటి ప్రేమను మరలా మాకు అనుగ్రహించి తండ్రి యేసయ్య, ఇక నీతో గడిపినైనా నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచి నాయన, ఎక్కడ కూడా నీవు మమ్మల్ని విడవకుండా నీవు మమ్మల్ని గట్టిగా పట్టుకుని ఉన్న దేవుడు నాయన. మేము మరచినా నీవు మరువని దేవుడు. నీ ఇట్టి గొప్ప ప్రేమకై వందనములు చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్న వారిని దీవించి ఆశీర్వదించి హోల్ స్పిరిట్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకోమని నాయన నా ఈ ప్రార్థన అంతటా అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.